వీధి శునకాలపై ఢిల్లీలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు నిరసనగా అక్కడి జంతు ప్రేమికులు చేపట్టిన నిరసన కార్యక్రమం 40 మందిపై ఎఫ్ఐఆర్కి దారితీసింది. పాదచారులకు రాత్రివేళ తమ డ్యూటీ ముగించుకొని వచ్చే వ్యక్తుల పాలిట సింహస్వప్నాల లెక్క తయారైన వీటి విషయంలో వాటికి హాని జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఢిల్లీ ప్రజానీకానికి ఊరట కలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నిరసనలు జరిగాయి. మనిషి జీవితంలో కర్మఫలం లెక్కనే ధనిక బీద వర్గాలు ఉన్న విధంగానే మూగ జీవాలకు కూడా కర్మఫలం వల్ల పెంపుడు జంతువుల లెక్క కొంతమంది గృహాలలో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే మరికొన్ని తమ ఆహారం కోసం వాటిని అందించే జంతు ప్రేమికుల కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటాయి. గతంలో మన ప్రధాని మోడీ గారు ఒక వీధిలో ఉన్న కుటుంబాలు ఒక్కొక్క శునకం బాధ్యత తీసుకుంటే వారి ఆకలి బాధ తీరుతుంది అని చెప్పిన విషయం కూడా ఆలోచన చేయాలి. పోలీస్ జాగిలాలు అందించే సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాటికి లభించే గౌరవ మర్యాదలు కూడా ఎక్కువే. విశ్వాసానికి మారుపేరుగా ఉన్న వీటి సమస్యకి సానుకూల పరిష్కారం దొరుకుతుందని కోరుకుంటూ రిపోర్టర్ చార్యులు హంస 3.